నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్టిమిస్ 2 మిషన్ విజయవంతంగా కొనసాగుతోంది. లాక్హీడ్ మార్టిన్ సంస్థ రూపొందించిన ఓరియన్ క్యాప్సూల్లో వ్యోమగాములు ప్రయాణిస్తున్నారు. ఇందులోని యూనివర్సల్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే అంతరిక్ష టాయిలెట్ పదే పదే మొరాయించడం వ్యోమగాములకు తలనొప్పిగా మారింది. మైక్రోగ్రావిటీలో వ్యర్థాలను బయటకు పంపించేందుకు ఎయిర్ ఫోన్లు ఉపయోగించే ఈ ఆధునిక టాయిలెట్లు ముందుగా పంపు సమస్య తలెత్తింది. దీనికి తగినంత నీరు అందకపోవడంతో ఈ సమస్య వచ్చింది. దీంతో వ్యోమగాములు నాసా కంట్రోల్ సెంటర్ను సంప్రదించారు. వారిచ్చిన సూచనలతో మిషన్ స్పెషలిస్ట్ క్రిస్టినా కోచ్ ఆ సమస్యను పరిష్కరించారు. 1. Booster ignition. 2. Now bound for the moon. On time passing 30 seconds, more than 2600 miles per hour. పంపు సమస్య తీరిన కాసేపటికే మరో సమస్య మొదలైంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వ్యర్థాలను రీసైకిల్ చేస్తారు. అయితే ఈ మిషన్లో వ్యర్థాలను రీసైకిల్ చేయరు. ఎప్పటికప్పుడు అంతరిక్షంలోకి వదిలేస్తూ ఉంటారు. వ్యర్థాలను బయటకు పంపే వెంట నాజిల్ వద్ద ఐస్ గడ్డకట్టడంతో ఆ ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయింది. లోపల ఉన్న ట్యాంకు కేవలం చిన్న డస్ట్బిన్ సైజులో మాత్రమే ఉండటంతో సమస్య పరిష్కారం అయ్యే వరకు మూత్ర విసర్జనకు టాయిలెట్ను వాడొద్దని నాసా కంట్రోల్ సెంటర్ ఆదేశించింది. అప్పటి వరకు ప్రత్యామ్నాయంగా ప్రత్యేకమైన ట్యూబ్లను వాడాలని సూచించింది. పంతొమ్మిది 1984లో చేపట్టిన స్పేస్ షటిల్ మిషన్లో కూడా మంచు గడ్డకట్టడంతో వ్యోమగాములు ప్రత్యామ్నాయ బ్యాగులు వాడాల్సొచ్చింది. అయితే ఆర్టిమిస్ 2లో తలెత్తిన ఈ సమస్యను పరిష్కరించేందుకు నాసా ఒక వినూత్న ఆలోచన చేసింది. నాజిల్ వద్ద ఉన్న ఐస్ కరిగించేందుకు ఓరియన్ క్యాప్సూల్ను సూర్యుడి వైపునకు తిప్పింది. కొన్ని గంటల పాటు సూర్యుడి వేడి తగలడంతో మంచు కరిగిపోయి వ్యర్థాలు బయటకు వెళ్లడానికి మార్గం సుగమమైంది. టాయిలెట్ పూర్తిగా అందుబాటులోకి రావడంతో నాసా కంట్రోల్ రూమ్ సహా వ్యోమగాములు ఊపిరి పీల్చుకున్నారు. ఇవాళ ఈ వ్యోమనౌక చందమామకు చేరువవుతుంది. ఇది జాబిల్లి వెనుక భాగానికి వెళ్లి తర్వాత భూమి దిశగా దూసుకొస్తుంది. ఈ నెల 10న పసిఫిక్ మహాసముద్రంలో ల్యాండింగ్ ఉండొచ్చు.